హాయ్ అండి. వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్. ఈరోజు మన కిచెన్‌లో డాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్‌గా చూపించబోతున్నాను. మనం డాబాలో గానీ, హోటల్‌లో కానీ తిన్నప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్‌తో ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఎగ్జాక్ట్‌గా అదే టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసి ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా టాస్ చేసి పన్నీర్ ముక్కలంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఈ కలిపి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా ఆయిల్‌లో వేసేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలర్ ఏమీ మారాల్సిన పని లేదు. ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే పాన్‌లోకి 3 ఆనియన్స్, 3 టొమాటోలు ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. అలాగే ఒక 10 జీడిపప్పులు కూడా వేసేసి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి సాఫ్ట్‌గా అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే గిన్నె పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక బిర్యానీ ఆకు వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఆయిల్‌లో వేసేసి లో ఫ్లేమ్‌లో మనము ఇలా ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం ధనియాల పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేశాను. ఇలా వేసేసిన తర్వాత ఇలా కలుపుతూ దగ్గర పడేలాగా ఫ్రై చేసుకొని ఒక 2 స్పూన్స్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసి ఇలా కలుపుకోవాలి. చిక్కగా పేస్ట్ లాగా అయింది కదా! ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. కొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోవచ్చు. సాల్ట్ అండ్ కారం కూడా మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఎక్కువగా, తక్కువగా కావాలనుకునేవారు. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా గ్రేవీలో వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసి ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే మన దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.